శాసనసభలో విద్యారంగం మీద చర్చ జరిగింది. ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్యన చర్చ తీవ్రంగానే జరిగిన విషయాన్ని మనం అందరం చూసాం. అయితే ప్రతిపక్ష పార్టీకి పరిమితులు ఉంటాయి కొన్ని విషయాలు మాట్లాడడానికి, అట్లే అధికార పార్టీకి కూడా సహజంగా పరిమితులు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీకి ఎందుకు పరిమితులు ఉండాలి అంటే, మొన్నటి వరకు సంవత్సరం కిందటి వరకు వాళ్ళే 10 సంవత్సరాలు పరిపాలించారు కనుక ఏమైనా గట్టిగా మాట్లాడితే అపవాదు తమ మీనికి కూడా వస్తుందని, వాళ్ళు విద్యారంగం పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం చర్చనీయాంశం అవుతుందని ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పరిమితంగానే మాట్లాడతారు. అందుకే అసలుకు వాస్తవాలు ఏమిటి, ప్రజల వైపు నుంచి, ఓటర్స్ వైపు నుంచి లేదా పౌర సమాజం వైపు నుంచి వాస్తవ స్థితి ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకే ఈ వీడియో. సహజంగా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నలు వేయటం, ప్రశ్నలకు సమాధానం చెప్పటం నడుస్తూనే ఉంది. చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. కానీ అది ఆచరణ రూపం దాలుస్తుందా అనేది ప్రశ్న. శాసనసభలో జరిగిన చర్చకి, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి అధికార పక్షం సభ్యులు చెప్పిన సమాధానం ఆచరణ రూపంలోకి వచ్చినప్పుడే అది అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే నిజంగా విద్యారంగం మీద ఏ పక్షానికైనా, అంటే ముఖ్యంగా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి ఆసక్తి ఉందా, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్మించాలని, నిర్మాణం చేయాలని, విస్తరించాలని ఆసక్తి ఉందా, దృష్టి ఉందా? ఈ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పాలక వర్గాలన్నీ గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఒక ఆయన విజన్ 2020 అన్నాడు, ఇంకొక ఆయన KG to PG ఉచిత విద్య అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను పెడతామని అంటున్నారు. ఇవి నినాదాలు బాగున్నాయి, కానీ ఆచరణ రూపంలోకి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక పక్షము, అధికార పక్షము ఏ రంగం మీదైనా సరే వాళ్ళ దృష్టి, వాళ్ళ శ్రద్ధ ఎంత బాగా ఉంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ రంగానికి కేటాయించిన నిధుల మీద, ఆ రంగంలో నియామకం చేసిన ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక విద్యారంగానికి నిధులు 30% కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో. కనీసం 15% కేటాయించమని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన మేనిఫెస్టోలో పెట్టుకున్నది 15% నిధులు కేటాయిస్తానని. చాలా సందర్భాల్లో అధికార పక్షం మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా 15% నిధులు విద్యారంగం మీద కేటాయిస్తామని. కానీ వాస్తవం చూస్తే ఏం జరిగింది, 7.9% మాత్రమే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి. కనుక విద్యారంగం మీద కేటాయించే బడ్జెట్ను బట్టే ఆ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంది ఆ రంగం మీద అనేది అర్థమవుతుంది. అంటే బడ్జెట్ తక్కువ కేటాయించిన తర్వాత మిగతా కార్యకలాపాలు సహజంగా జరగవు. బడ్జెట్ ఉంటేనే క్లాస్ రూముల నిర్మాణం జరుగుతుంది, బడ్జెట్ ఉంటేనే ల్యాబుల నిర్మాణం జరుగుతుంది, బడ్జెట్ ఉంటేనే నియామకాలు జరుగుతుంది, బడ్జెట్ ఉంటేనే అటెండర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం జరుగుతుంది. కనుక బడ్జెట్ లేనప్పుడు ఇవన్నీ ఏం చేయలేరు. అందుకే కొన్ని గణాంకాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభుత్వాలు నిర్లక్ష్యం అనేది ప్రభుత్వ విద్యా రంగం మీద ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. జనాభా పెరుగుతున్నది, చదువుకునే వాళ్ళ శాతం పెరుగుతున్నారు, చదవాలనే చైతన్యం వచ్చింది. కింది వర్గాల్లో, కింది కులాల్లో, పేద కుటుంబాల్లో కూడా తమ బిడ్డల్ని చదివించాలనే ఆకాంక్ష పెరిగింది విపరీతంగా. మరి ఆకాంక్ష పెరిగినప్పుడు సహజంగా ఏం జరగాలి, స్కూళ్ళ సంఖ్య పెరగాలి, అంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరగాలి. ప్రభుత్వం విద్యని తన బాధ్యతగా భావిస్తే, విద్యని ప్రజలకు అందించటం ప్రాథమిక హక్కుగా ప్రజలు భావించారు, ఒక చట్టమే ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం కూడా తన ప్రాథమిక బాధ్యతగా భావిస్తే ఖచ్చితంగా స్కూళ్ళ సంఖ్య పెరగాలి. కానీ వాస్తవం రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతున్నది, 2023లో 22-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు 30,178 పాఠశాలలు ఉన్నాయి. 30,178 పాఠశాలలు 2022-23 విద్యా సంవత్సరంలో ఉన్న పాఠశాలల సంఖ్య. ఆ పాఠశాలల సంఖ్య తర్వాతి సంవత్సరానికి వచ్చేసరికి ఏం కావాలి, 31,000 కావాలి. లేకపోతే 30,000 దాటిన తర్వాత 30,200, 30,300, 30,500, 35,000 పెరుగుతూ పోవాలి. కానీ మెల్లగా చూడండి, 2023-24 సంవత్సరం వచ్చేసరికి 30,143 అయ్యాయి. అంటే 30,178 నుంచి 30,043కు పడిపోయినాయి. అది 2025కి వచ్చేసరికి 30,137కు పడిపోయినాయి. మరి సంఖ్య 2 సంవత్సరాల కాలంలో చూస్తేనే, ఒక 3 విద్యా సంవత్సరాలు తీసుకొని మనం పరిశీలిస్తేనే ఇంత తేడా కనిపిస్తుంది. ఎందుకు ఈ తేడా, ఇన్ని స్కూళ్ళు ఎందుకు మూతపడుతున్నాయి అని ఆలోచిస్తే
మరోవైపు ఏం జరుగుతుందో ప్రైవేట్ పాఠశాలలు ఎట్లా పెరుగుతున్నాయో చూడండి. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 10,478. అదే తర్వాత సంవత్సరానికి వచ్చేసరికి 10,832, అంటే డబల్ సంఖ్య పెరిగింది. 2025 సంవత్సరానికి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి వస్తే 11,217. 500 చొప్పున ప్రతి సంవత్సరం ఒక 500 చొప్పున 4 నుంచి 500 చొప్పున ప్రైవేట్ పాఠశాలలు పెరుగుతూ ఉన్నాయి. అదే రేషియోలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతూ వస్తున్నాయి. మరి చదువుకోవాలనుకుంటున్న పిల్లలు ఎక్కడ చేరుతున్నట్లు ప్రభుత్వ పాఠశాలలు మూతబడినప్పుడు? అంటే వాళ్ళు అనివార్యంగా ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి ప్రైవేట్ పాఠశాలలో ఫీజు కట్టడం ఎంత భారమో మనం చూస్తూ ఉన్నాం. అప్పులు చేసి తాము సంపాదించిన సంపాదనలో ఎక్కువ మొత్తం విద్యారంగం మీదే ఖర్చు పెడుతున్నారు, పిల్లల చదువు మీదే ఖర్చు పెడుతున్నారు. కనుక ప్రభుత్వము సహజంగా మనకి విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా విద్యా హక్కు చట్టంలో చెప్పారు. ఏమని చెప్పారు? ఆవాస ప్రాంతాల్లో పాఠశాల ఉంటేనే పిల్లలు చదువుకుంటారు. ఎందుకంటే పేద తల్లిదండ్రులు తమ బిడ్డలని తమ గ్రామాన్ని వదిలేసి మరో గ్రామానికి పంపించే పరిస్థితి ఉండదు. పంపించాలంటే బస్సులో పంపించాలి, రవాణా సౌకర్యం ఉంటుంది ఉండదు. బస్సులో పంపించాలంటే ఛార్జీలు ఇవ్వాలి. ఇన్ని ఖర్చులు ఉంటాయి కనుక పిల్లల్ని చదువుకు దూరం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్య పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆవాస ప్రాంతాల్లో పాఠశాల ఉండాలి అని చెప్పింది. 20 మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే సార్ పాఠశాల ఉండాలని చెప్పింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1 కిలోమీటర్ దూరంలో పాఠశాల ఉండాలి. అంటే పిల్లలు నడిచి వెళ్ళి చదువుకొని మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేటట్టు. కనుక 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు 1 కిలోమీటర్ లోపుగా ఉండాలి ఖచ్చితంగా పిల్లలు చదువుకోవడానికి. 6 నుంచి 10 తరగతులు ఉన్నటువంటి పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కొద్ది పెద్ద పిల్లలు కనుక అవసరమైతే 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వస్తారు సులభంగా. 6 కిలోమీటర్లు అవుతుంది అప్ అండ్ డౌన్. ఆ ఉద్దేశంతో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు 3,000 ఆవాస గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో నో స్కూల్ అనే ఒక విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 1913 పాఠశాలలు మూసివేశారు అని ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్న అడిగాడు. అంటే దాదాపు 2,000 పాఠశాలలు మూతబడ్డాయి. ఒక 15 నెలల కాలంలో 2,000 పాఠశాలలు మూతబడితే ఇక పాఠశాలల సంఖ్య ఎట్లా తక్కువ పోతుందో చూడండి. ఇప్పటి వరకు విద్యార్థుల సంఖ్య కూడా చూస్తే ఎంత వేరియేషన్ కనిపిస్తుందంటే 29,500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో. 29,500 ప్రభుత్వ పాఠశాలలో 19 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి. 19 లక్షలు. అదే 11,000 పాఠశాలలు ఉన్న ప్రైవేట్ పాఠశాలలో 11,000 ప్రైవేట్ పాఠశాలలు, అందులో చదువుతున్న వాళ్ళ సంఖ్య 31 లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. చూడండి, 10 లక్షల తేడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఇక్కడ 19 లక్షలు ఉంటే అక్కడ 31 లక్ష, ప్రైవేట్ పాఠశాల 30 లక్షలు చదువుతున్నారు. అంటే ఇంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మీద భారం వేసి తమ తల్లిదండ్రులు అప్పులు చేసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితిలోకి మనం నెట్టేస్తున్నాం. ప్రభుత్వ బాధ్యత కదా విద్యను అందించటం. అందుకే ఇవాళ అందరూ ఆలోచించవలసింది, విద్యారంగం మీద ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోతే రానున్న కాలంలో నాణ్యమైన విద్య మనం అందించలేము. నాణ్యమైన విద్య అందించలేకపోతే మన సమాజం జ్ఞానవంతమైన సమాజంగా మారలేదు. జ్ఞానవంతమైన సమాజంగా మార్చాలంటే ప్రభుత్వమే విద్యను తన బాధ్యతగా భావించి పాఠశాలలు విస్తృతంగా నెలకొల్పాలి. తెలంగాణలో మనందరికీ తెలుసు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 గ్రామాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి దాదాపు ప్రతి గ్రామంలో ప్రతి ఆవాస ఆమ్లెట్ విలేజ్లో పాఠశాల నెలకొల్పాలి. దానివలన నష్టం వస్తుందా లాభం వస్తుందా అనే కదా. 20 మంది ఉన్నా కూడా చదువుకోవడానికి పాఠశాల పెట్టాలి. లేదు మరి అలాంటి పరిస్థితి సాధ్యం కాదనుకున్నప్పుడు కనీసం ఒక మధ్య మార్గంగానైనా ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉంది అంటే ఆ ఊరిలో ఒక 5 మందో 10 మందో విద్యార్థులు ఉంటే ఆ 5-10 మంది విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వమే ఏం ఆలోచించాలి? ఒక బస్సును పెట్టాలి. ఒక బస్సును పెట్టి ప్రైవేటు పాఠశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి గ్రామాలకి బస్సులు నడిపి పిల్లలందరినీ బస్సులు ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్ళి చదువు చెప్పి మళ్ళీ తీసుకొచ్చి దింపుతున్నారు. అంటే తల్లిదండ్రులు డబ్బు పెట్టి అయినా సరే స్కూల్కు ఫీజు కట్టి బస్సుకు ఫీజు కట్టి అయినా సరే చదివించడానికి సిద్ధపడుతున్నారు. కనుక ప్రభుత్వం అట్లా అన్ని గ్రామాల్లో బస్సులను నడిపి లాభాపేక్ష అనేది విద్యారంగం మీద ఎన్నడూ ఆలోచించకూడదు. ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని ఒక విలువగా భావించాలి. ఆ విలువగా భావించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్ని విస్తృతంగా నెలకొల్పడానికి పౌర సమాజం ప్రజలు కూడా పట్టించుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఉచిత విద్యనిస్తాము, ప్రైవేటు పాఠశాలను మూసేస్తాము,
ప్రభుత్వ పాఠశాలని గొప్పగా నడుపుతాము అని ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీలు పెట్టినప్పుడే, అవి పెట్టేటట్లు సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాను.